న్యూజిలాండ్ పార్లమెంట్లో ఓ యువ ఎంపీ ఏదో గట్టిగా అరుస్తూ పేపర్లు చించేసింది. అది కాస్త దేశ విదేశాలు దాటి వైరల్గా మారింది. ఆ మహిళా ఎంపీ పేరు హనా రావతి మైపీ క్లార్క్. ఈమెది టెపతి మరోరి అనే పార్టీ. అయితే ఈమె ఎందుకు అరుస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఆమె అరవడం లేదు. తన గిరిజన సంప్రదాయ హాకా డాన్స్లో భాగంగా చూపించే హాకా ఎమోషన్ అది. దీన్నే హాకా కోపం అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వార్ క్రైస్ అని పూర్వకాలం నుంచే పేరు. మరి పేపర్లు చించేస్తూ హాకా డాన్స్ ఎందుకు చేసిందంటే దానికి ఒక కారణం ఉంది. ఈ వార్ డాన్స్ ఇప్పుడు న్యూజిలాండ్ ప్రజలందరికీ కూడా ప్రైడ్ డాన్స్. కానీ సామాన్య జనం బయట ఎక్కువగా ఈ హాకా డాన్స్ చేయరు. ఇది గిరిజన తెగల మావోరీ హాకా డాన్స్. కానీ ఇప్పుడు న్యూజిలాండర్స్ అందరికీ కూడా గర్వపడేలా డాన్స్గా మారింది. అలా అలా సైన్యం వరకు చేరింది. ఒకప్పుడు యుద్ధం చేయబోయే ముందు ఈ మావోరీ హాకా డాన్స్ న్యూజిలాండ్ ఆర్మీకి చేరింది. ఆల్ బ్లాక్స్ అనే డిఫెన్స్ డివిజన్ దీన్ని కసిగా పాటించేది. ఆల్ బ్లాక్స్ రగ్బీ టీం దీన్ని నేటికి ఆలపిస్తోంది. డైలీ ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆర్మీలోని అన్ని విభాగాలకు పాకింది. అక్కడి నుంచి రగ్బీలో ఎక్కువగా ఈ హాకా డాన్స్తో ఆడియన్స్కు కిక్కించేవారు. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇదే డాన్స్ను లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి సై సినిమాలో పెట్టారు. క్లైమాక్స్లో ఈ డాన్స్ని చేస్తారు. అయితే అప్పుడు మనకి ఈ విషయం తెలియదు. ఇదంతా కూడా రగ్బీ స్టైల్ డాన్స్ అనుకున్నారంతే. కానీ ఇది న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్లో ఉండే మావోరీ తెగ ఆచారం. ఇది ఇప్పుడు మావోరీ తెగ నుంచి సామాన్యుల వరకు చేరింది. కానీ చాలా తక్కువ సమయాల్లో దీన్ని ఆచరిస్తారు. ఈ మధ్య పెళ్లిళ్లలో పెళ్లి కూతురును అత్తారింటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు, ఇక నీకు కొత్త జీవితం మొదలు, నీ జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చినా మేమున్నామంటూ గర్వంగా ఈ హాకా డాన్స్ చేస్తున్నారు. ఈ మావోరీ హాకాకు ఎంతో చరిత్ర ఉంది. అయితే మావోరీ తెగకు చెందిన యంగ్ ఎంపీ హనా రావతి మైపీ క్లార్క్ పార్లమెంట్ వరకు తీసుకొచ్చారు. ఇంతకుముందు ఈ తెగకు చెందిన వారు పార్లమెంట్లో ఉన్నా కూడా ఎవరు ఆలపించలేదు. కానీ ప్రమాణ స్వీకారం నుంచి తన మొదటి స్పీచ్ వరకు హనా తన గిరిజన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు తన నిరసనకు తన హాకా డాన్స్ ను ఉపయోగించుకున్నారు. ఆమె తన గిరిజన జాతికే కాదు న్యూజిలాండ్ అందరికీ కూడా ప్రపంచానికి వినిపించేలా తన నిరసనను పార్లమెంట్ లో తెలియజేశారు ఆమె. వీరిది న్యూజిలాండ్ లోని మావోరీ తెగ. వీళ్ళు 14వ శతాబ్దం నుంచి ఉంటున్నారు. వీళ్ళు ఉండే ప్రాంతానికి ఎంతో మంది రాజులు ఉండేవారు. అయితే బ్రిటిషర్లు ఈ తెగను కూడా వదిలిపెట్టలేదు. అయితే బ్రిటిషర్స్ కు వీళ్ళు ఎదురు తిరిగారు. మావోరీలు ఉండే దీవుల రాజులతో 1848లో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేమిటంటే, మీ జోలికి మేము రాము, మా జీవితాలను మీ జీవనాన్ని ఇబ్బంది పెట్టమని హామీ ఇచ్చారు. వీళ్ళు న్యూజిలాండ్లో ఆధునిక పాలకులు వచ్చినా కూడా తమ భూములను కాపాడుకుంటూ వస్తున్నారు. మొదటిసారి నాటి న్యూజిలాండ్ నాయకుల ప్రోద్బలంతో 19వ శతాబ్దం నుంచి న్యూజిలాండ్ పార్లమెంట్లో ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఎక్కువగా నార్త్ ఐలాండ్ లో మావోరీ తెగ ఉంది. వాటిలో ఒకటి యంగ్ మహిళ ఎంపీ హనా ప్రాతినిధ్యం వహిస్తున్న హరుకి వైకటో నియోజకవర్గం. అయితే ఈమెకు రికార్డు ఉంది. 200 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలు హనా. ఈమె వయసు 21 ఏళ్లు. అప్పటికే ఎంపీ అయిపోయారు. 2023 న్యూజిలాండ్ ఎన్నికల్లో ఈమెదో రికార్డు. అంతేకాదు, తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి ప్రసంగంలో హాకా డాన్స్ చేశారు హనా. ఇది వారి సంప్రదాయ ఎమోషన్. హనా హంట్లీలోని తెవరకొరాలో చదువుకున్నారు. అంతేకాదు, లియోనార్ క్యాలెండర్ ను వీళ్ళు పాటిస్తుంటారు. దాని పేరు మరమాటక. దీని మీద ఆమె 17 ఏళ్లకే ఓ పుస్తకం కూడా ప్రచురించారు. అయితే ఈమె తండ్రి కూడా ఎన్నికల బరిలో ఉన్నా కూడా వీరి పార్టీ మాత్రం హనాను బరిలోకి దించాలని, ఎంగేజ్ మావోరీ తెగను ఎంకరేజ్ చేయాలని టికెట్ ఇచ్చారు. అప్పటి వరకు ఉన్న సీనియర్ లీడర్ను ఓడించారు హనా. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ పార్లమెంట్ లో తమ హాకా డాన్స్ తో గందరగోళం సృష్టించేశారు మావోరీ తెగ సభ్యులు. తాము ప్రభుత్వం పెట్టిన బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఆమె బిల్లు పేపర్లను చించుతూ హాకా డాన్స్ చేస్తూ హాకా నినాదాలు చేస్తూ వెల్లోకి వచ్చారు. గత కొన్నాళ్ల నుంచి ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకిస్తున్నారు ఈమె. ఎందుకంటే మావోరీ తెగ 1840లో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని తొలగిస్తున్నామని చెప్పారు వారు. ఎందుకంటే గిరిజన తెగలకు చెందిన ఐలాండ్స్ చాలా వరకు న్యూజిలాండ్ పౌరులకు దక్కకుండా పోతున్నాయి. కొన్ని ఖాళీగా ఉండిపోయాయి. ఆ హక్కులను న్యూజిలాండర్స్ కు అందిస్తామని బిల్లు తెస్తోంది. దీన్ని మావోరీ తెగ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశమంతా ఆందోళనకు దిగుతోంది. ఎందుకంటే మీరు ఈ చట్టాలతో మా గిరిజన తెగను అవమానిస్తున్నారు. మా భూములే కాదు, మా గుర్తింపు కూడా పోతుంది. మా జీవితం, మా సంస్కృతి వేరు. మేము ఆధునిక ప్రపంచంతో మనుగడ సాధించలేము. మా హక్కులను ఎవరికి ఇవ్వం. మా భూములు మాకేనంటూ బిల్ పేపర్స్ ను చించుతూ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ బిల్ పేపర్లను చించుతూ తన కళ్ళను పెద్దవి చేస్తూ హాకా నినాదాలు చేస్తూ వెల్లోకి వచ్చారు ఎంపీ హనా. ఆమెకు జతగా ప్రతిపక్ష సభ్యులు జత కలిశారు. ఆ తర్వాత గ్యాలరీలోని మావోరీ తెగ కూడా నినాదాలు చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ప్రపంచానికి తమ సమస్యను చెప్పేలా నినాదాలు చేసిన హనా ఇప్పుడు మావోరీ తెగకు స్ట్రాంగ్ వాయిస్ గా మారారు. అతి చిన్న వయసులోనే దుమ్ము లేపుతున్నారు.
ప్రజా సమస్యలు లేవనెత్తడంలో ఆమె ముందుంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో న్యూజిలాండ్కి ప్రధాని అయ్యే అవకాశం ఉన్న నేతల్లో ఆమె ముందు వరుసల్లో ఉన్నారు. ధైర్యం, మంచి వాక్కు, అందం అన్నీ కలిసి ఎంపీ హనా దుమ్ము లేపేస్తున్నారు. కానీ న్యూజిలాండ్ ప్రభుత్వం మాత్రం ఇక మావోరీలకు మాత్రమే కాదు, కామన్ న్యూజిలాండర్కు కూడా హక్కులు ఇవ్వాలని చెబుతోంది. దాన్నే బై కల్చరల్ పార్ట్నర్షిప్ అని చెబుతోంది. కానీ మావోరీలు మాత్రం మా కల్చర్ వేరు, మీ కల్చర్ వేరు, రెండు కలవవు, మీరు ప్రపంచంతో కలుస్తారు, మేము మీతోనే కలవలేం, ఇక ప్రపంచంతోట అని అంటున్నారు. మేము న్యూజిలాండ్ అనే దేశం పుట్టక ముందే ఉన్నాం, మా జోలికి రావద్దని హెచ్చరిస్తున్నారు హనా. దీంతో ఈ బిల్లు మరింత వివాదంగా మారింది. దీంతో న్యూజిలాండ్ మొత్తం హాకా డాన్సులతో దద్దరిల్లిపోతుంది. ఇది వైరల్ అయిన ఈ డాన్స్ వెనుకున్న స్టోరీ. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Te Pāti Māori. E ono ngā pōti if 6 votes opposed. Pāpaka manu whiriti a